రైలు బస్సు ప్రయాణాల్లో సీటు కోసం ప్రయాణికులు పడే అవస్థలు రోజు చూస్తూనే ఉంటాం. ఎలాగైనా సీటు సంపాదించాలనే ఆతృతతో వినూత్న విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఒకరినొకరు తోసుకుంటూ కొన్నిసార్లు కిటికీల నుంచి లోపలికి దూరి మరికొన్నిసార్లు సీటు కోసం పాట్లు పడుతూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు ఎట్టకేలకు సీటు పొందితే ఇంకొందరికి షాకింగ్ ఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బస్సులో సీటు కోసం ఓ విద్యార్థి కిటికీలో నుంచి లోపలికి దూరేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ విద్యార్థి ఇంటికి వెళ్లే క్రమంలో బస్సు కోసం వేచి చూస్తున్నాడు. ఇంతలో అక్కడికి ఓ బస్సు వచ్చి ఆగింది. అయితే ఆ బస్సు కోసం అప్పటికే చాలా మంది ఎదురు చూస్తూ ఉండటంతో అందరికీ సీటు దొరకడం కష్టంగా మారింది. ఈ క్రమంలో సదరు విద్యార్థి ఎలాగైనా సీటు సంపాదించాలనే ఉద్దేశంతో బస్సు మధ్యలోకి వెళ్లి తన బ్యాగ్ను కిటికీలో నుంచి లోపలికి విసిరేశాడు. ఆ తర్వాత తాను కిటికీలో నుంచి బస్సులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ముందుగా కిటికీని 2 చేతులతో పట్టుకుని కాళ్ళు లోపలికి పెట్టాడు. ఆ తర్వాత కిటికీ పై అంచు పట్టుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ఈ క్రమంలో కిటికీ మొత్తం ఊడిపోయింది. దీంతో కిటికీతో పాటు అతను కూడా దబేల్మని కింద పడ్డాడు. ఈ ఘటనతో అక్కడున్న విద్యార్థులంతా షాక్ అయ్యారు. కింద ఉన్న కొందరు పరుగున అక్కడికి వెళ్లి విద్యార్థిని పైకి లేపారు. ఈ ఘటనలో అతడికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. బస్సు పాతది కావడంతో కిటికీలు కూడా దెబ్బతిన్నాయి. దీంతోనే ఈ ప్రమాదం జరిగింది. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. అరే ఇదేంట్రా బాబోయ్, ఈ బస్సు మరీ దారుణంగా ఉందే అంటూ కొందరు, ఇలాంటి బస్సులను సీజ్ చేయాలి అంటూ మరికొందరు, ఇలాంటి సాహసాలు ఎవరూ చేయొద్దు అంటూ ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు.